నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటీస్ ఈ పేరు వింటే స్లో పాయిజన్ ఎక్కినంత భయం జనంలో కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ అన్నా కానీ అతిశయోక్తి కాదు అని చెబుతున్నారు. వీటికి తగ్గట్టుగానే మార్కెట్ ప్రపంచం కూడా మారిపోతూ ఉంది. ప్రతిదానికి షుగర్ ఫ్రీ అనే కోటింగ్ ఒకటి ఇస్తున్నారు. ఈ షుగర్ ఫ్రీ అనేటువంటి మాటని ఎంతవరకు నమ్మొచ్చు? షుగర్ ఫ్రీ అనేటువంటి వాటిని తీసుకుంటే డయాబెటిక్ లెవెల్స్ కానీ షుగర్ లెవెల్స్ కానీ పెరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుందా? దీనిపైన ప్రత్యేకమైనటువంటి విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఫార్మా ఎక్స్పర్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. షుగర్ అంటే చాలా మందిలో అసలు ఆల్మోస్ట్ ఇప్పుడున్న దీనిలో ప్లస్ 35 or 40 అబవ్ ఉన్నటువంటి కేటగిరీస్లో ఇండియన్స్లో అవును ఆల్మోస్ట్ 50% వచ్చేసింది అనేటువంటి మాట ఉంది. ఇంకా డయాబెటీస్ అనేటువంటి మనం ఎక్కువ రైస్ కన్సంప్షన్ చేస్తాం కాబట్టి దాని ప్రభావం ఇది అని చెప్పి అన్నారు. అయితే దానికి తగ్గట్టుగా మార్కెట్లో చాలా రకాల ఇవి వచ్చేసినాయి. ఇప్పుడు బిస్కెట్స్, చాక్లెట్స్, షుగర్ ఫ్రీ చాక్లెట్స్, ఆల్ ఫ్రీ షుగర్ ఫ్రీ అని చెప్పేసి వచ్చింది. ఏంటి ఇప్పుడు షుగర్ ఫ్రీ బిస్కెట్లు, చాక్లెట్లు తినొచ్చా? తింటే ప్లస్ ఇప్పుడు టీలకి, కాఫీలకి వాటికి కూడా షుగర్ ఫ్రీ అని చెప్పి ఒక కోటింగ్ ఇస్తాం. ఇది నిజమేనా? నమ్మొచ్చా? కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీనా? సార్, షుగర్ ఫ్రీ అనేది కొంతవరకు ఓకే, కానీ పూర్తిగా అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఒకటే మైండ్లో ఉంటుంది, షుగర్ పెరగకూడదు, మనకు షుగర్ పెరిగితే సమస్యలు వస్తాయి. సో అలాంటప్పుడు మామూలుగానే వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కొంచెం కంట్రోల్డ్గా భోజనం చేస్తారు కాబట్టి. అటువంటప్పుడు ఏదన్నా డిపార్ట్మెంటల్ స్టోర్కి పోయినప్పుడు ఏదైనా అడ్వర్టైజ్మెంట్లు షుగర్ ఫ్రీ అని చూసినారని అంటే వాళ్ళకి బేసిక్గా ఉండే అపోహ ఏంది అంటే షుగర్ ఫ్రీ కదా, తినేస్తే మనకేం కాదు, షుగర్ పెరగదా అనుకుంటారు. కొంతవరకు వాస్తవం. షుగర్ ఫ్రీ అంటే ఏంటి సార్? టేబుల్ షుగర్ యాడ్ చేయరు అంతే, దానికి ఆల్టర్నేటివ్స్ వాడతారు. సో ఈ షుగర్ ఫ్రీ అన్నంత మాత్రాన తీసుకొని తినేసినారు అని అంటే వాళ్ళ సమస్యలు కొని తెచ్చుకున్నట్టే ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఫ్రీ బిస్కెట్స్ తీసుకున్నాం, షుగర్ ఫ్రీ ఉండొచ్చు, ఆడవరకు ఓకే. బిస్కెట్స్ అనేది దేంతో చేస్తారు? పిండితో చేస్తారు. పిండి అనేది ఏంది? కార్బోహైడ్రేట్. తెలుగులో పిండి పదార్థాలు అంటాం, కార్బోహైడ్రేట్స్ అంటే ఇంగ్లీష్, తెలుగులో పిండి పదార్థాలు అంటాం. పిండితో తయారు చేసే బిస్కెట్. సో ఆ బిస్కెట్లో వీళ్ళు షుగర్ ఫ్రీ అని ఉండాలి కదా, మనకి ఏ సమస్య లేదని చెప్పేసి ఆ మాపన ప్యాకెట్లుగా తిన్నారనుకోండి, ఈ పిండితో చేసినటువంటి బిస్కెట్లు కాబట్టి ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ పెరిగిపోతుంది. ఈ కార్బోహైడ్రేట్స్ కంటెంట్ ఎక్కువ పెరిగిపోయిందంటే షుగర్ లెవెల్ మళ్ళీ షూట్ అయిపోతుంది. సో ఎప్పుడన్నా సరే ఒక డయాబెటిక్ పేషెంట్ షుగర్ ఫ్రీ ప్రోడక్ట్ తినాలని అనుకున్నప్పుడు దాంట్లో కార్బోహైడ్రేట్స్ కంటెంట్ కూడా ఎంత ఉందో చూసుకోవాలి. కేవలం షుగర్ ఫ్రీ ఉంది కదా డబ్బులు ఇచ్చేసి కొనేసి తినేద్దాం అనుకోకూడదు. ఇప్పుడు షుగర్ ఫ్రీ చాక్లెట్స్ అంటారు. ఈ షుగర్ ఫ్రీ చాక్లెట్స్లో మామూలుగా వాటిలో టేబుల్ షుగర్ యాడ్ చేయరు కాబట్టి ఆ చాక్లెట్కి ఆ టెక్స్చర్ రావటానికి, టేస్ట్ రావటానికి ఏం చేస్తారంటే ఫ్యాట్ కలుపుతారు. ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థాలు. ఇప్పుడు ఫ్యాట్ కలిపినప్పుడు అంటే ఆ టేస్ట్ కోసం, టెక్స్చర్ కోసం, ఫ్యాట్ అంటే ఏంటి? క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆ క్యాలరీస్ ఎక్కువ చాక్లెట్ తిన్నారనుకోండి, షుగర్ ఫ్రీయే కదా చాక్లెట్ తినేద్దాం తినేసినారనుకోండి, ఈ క్యాలరీస్ పెరగడం వల్ల వాళ్ళ వెయిట్ పెరుగుతుంది. వెయిట్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మళ్ళీ అది డయాబెటీస్కి ప్రాబ్లం అవుతుంది. సో ఎవరన్నా షుగర్ ఫ్రీ బిస్కెట్ కానీ చాక్లెట్ కానీ కొని తినేటప్పుడు వాళ్ళు ఒక 3 పాయింట్లు చూడాలా. ఒకటి షుగర్ ఫ్రీ ఏంటనేది చూడాలా, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయో చూడాలా, అంటే వీళ్ళు తీసుకోవలసిన మోతాదు కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందన్నది తెలుసుకోవాలా. దాంతోపాటు ఫ్యాట్ కంటెంట్ కూడా చెక్ చేసుకోవాలి. అలా కాకుండా షుగర్ ఫ్రీయే కదా నేను తీసేసుకుంటే ఏం కాదని తీసేసుకున్నారనుకోండి, ఇవన్నీ మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, కానీ ఒక డౌట్ ఇప్పుడు ఏంటంటే షుగర్ అంటేనే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ లెవెల్స్, వీటి కాంబినేషనే కదా మనం చూసేది. మనం అనుకునే పర్సెప్షన్ ఏంటంటే తీయగా ఉండేటువంటి వాటన్నిటిలో షుగర్ ఎక్కువ ఉంటుందని మనం అనుకుంటాం. బట్ ఇప్పుడు కూల్ డ్రింక్స్ లో కూడా వచ్చేసింది జీరో క్యాలరీ అని చెప్పిన డైట్ కాన్షియస్ అయిపోయారు కాబట్టి మనుషులు వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే జీరో క్యాలరీ ఏది ఉంది అది చూసుకుని తాగడం మొదలు పెడతారు. మీరు తినే వాటి గురించి చెప్పారు, తాగే వాటి పరిస్థితి ఏంటి? వాటిలో కూడా ఉంటుందా సేమ్? ఇప్పుడు కూల్ డ్రింక్స్ తీసుకున్నారనుకోండి, స్టీవియా అనేది ఒక ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుంది. ఓకే, ఈ స్టీవియా తీసుకోవడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగుతున్నారు అనుకోండి, దాంట్లో స్టీవియా అనేటటువంటి ఒక ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వాడతారు. అది ఒక మొక్క నుంచి వస్తుంది. అది కూడా షుగర్ లెవెల్స్ షూటప్ చేసే లక్షణాలు. అక్కడ ఇంకొక సమస్య వస్తుంది సార్, ఏంటంటే ఈ స్టీవియా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బీపీ కింద పడిపోద్ది, లో బీపీ వస్తుంది. అంటే పాయింట్ ఏంటి అని అంటే ఏదన్నా ఒక ఫుడ్ చాక్లెటో, బిస్కెటో, కూల్ డ్రింకో షుగర్ ఫ్రీ అనేసి కేవలం ఆ లేబుల్ చూసేసి
టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకొని అవి ఎట్టంటే అట్ట తినకూడదు అన్నది పాయింట్ సార్. ఓకే. ఇది ఎవరు చెప్పినారంటే మోహన్స్ డయాబెటిక్ సెంటర్ అని చెప్పేసి ఇండియాలోనే ఫేమస్, చెన్నై అది. డాక్టర్ వి మోహన్ అనేసి ఆయన డయాబెటాలజీలో ఒక గొప్ప పేరున్నటువంటి ఒక డాక్టర్. ఓకే. సో ఆయన చెప్పినటువంటి విషయం. సో ఖచ్చితంగా ఎప్పుడన్నా వీళ్ళు ఇది తీసుకునేటప్పుడు ఖచ్చితంగా షుగర్ కంటెంట్, కార్బోహైడ్రేట్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ 3 చూడాలి. ఓకే. సో షుగర్ లెవెల్స్ అనేది ఇప్పుడు మామూలుగా షుగర్ లెవెల్స్లోనే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క పారామీటర్ చెప్తారు. అవును. కానీ షుగర్ విషయంలో షుగర్ పేషెంట్ టైప్ 2 డయాబెటీస్ మేజర్గా ఉన్నటువంటి వాళ్ళు అనుసరించేటువంటి పద్ధతుల్లో ఫుడ్ కంట్రోల్ ద్వారా, డైట్ కంట్రోల్ ద్వారానే మనం చాలా జాగ్రత్తలు తీసుకుని చాలా వరకు షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టొచ్చు అని చెప్పాను. ఇప్పుడు ఈ షుగర్ ఫ్రీ అనేవి కానీ నార్మల్ ఫుడ్ని ఎట్లాగో రిస్ట్రిక్ట్ చేస్తారు. అవును. బట్ ఈ షుగర్ ఫ్రీ కాంబినేషన్స్లో వచ్చిన వాటిని ముట్టుకుంటే ఎలాంటి ప్రభావం ఉండొచ్చు? దానికి సంబంధించి మీరు చెప్పినటువంటిది ఒక్క కార్బోహైడ్రేట్స్ ఫ్యాక్టర్ ఒకటేనా, లేదా ఇతర విషయాలు కూడా దీనిలో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం? ఇంకొకటి ఏంటంటే సార్, ఈ షుగర్ ఫ్రీ ప్రోడక్ట్స్ బేసిక్గా మార్కెట్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాటిలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడతారు, కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వాడతారు. కూడా స్పెషల్ కేటగిరీ ఫుడ్ ఐటమ్స్ అంటే రేట్ ఎక్కువే ఉంటుంది. మీకోసం జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నాం అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసమైనా కానీ మార్కెట్లో రేటు పెంచి పెడతారు. అవును. సో డాక్టర్లు చెప్పేది ఏంటంటే, డయాబెటాలజిస్టులు చెప్పేది ఏంటంటే, ఎప్పుడన్నా ఒకసారి ఈ షుగర్ ఫ్రీ ప్రొడక్ట్స్ కొని తినడంలో ఇబ్బంది లేదు, కానీ ప్రతిరోజు షుగర్ ఫ్రీ అని రాస్తుండే ప్రోడక్ట్లు కొని తినవద్దు అని అంటారు సార్. అప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఇంకో క్వశ్చన్ అడగచ్చు, సరే మాకు ఆకలి ఎక్కువ ఉంటుంది కదా, షుగర్ తినాలని క్రేవింగ్ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు మేము ఏం చెయ్యాలన్న ఒక క్వశ్చన్ ఉండదు. షుగర్ లెస్ స్వీట్స్ కూడా వచ్చేసినాయి, షుగర్ లెస్ కేక్స్ కూడా వచ్చేసి వాటి పరిస్థితి వాటిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ చూసుకోవాలి సార్. కార్బోహైడ్రేట్ కంటెంట్ చూసుకోవాలా, ఫ్యాట్ కంటెంట్ చూసుకోవాలా. వీటికన్నిటికన్నా కూడా మనకు ప్రకృతి ఇచ్చినటువంటి వరం ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫ్రెష్ ఫ్రూట్స్. ఫర్ ఎగ్జాంపుల్ జామకాయ, దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండేటటువంటి ఒక ఫ్రూటు. యాపిల్, తర్వాత బెర్రీస్, ఇవి తినచ్చు. ఓకే. ఇప్పుడు జాంకాయ కూడా నోటికి రుచిగానే ఉంటుంది, యాపిల్ కూడా నోటికి రుచిగానే ఉంటుంది, ఈ బెర్రీస్ కూడా నోటికి రుచిగానే ఉంటుంది. ఇప్పుడు జాంకాయ తినలేక, యాపిల్స్ తినలేక జ్యూస్ చేసుకొని ప్యాక్డ్ ఫుడ్లో తింటున్నాం కదా, ఆ జ్యూస్ కూడా ప్రాబ్లం సార్. ప్యాక్డ్ ఫుడ్ ఏదైనా కానీ షుగర్ ఫ్రీ అన్నా లేదా 0 క్యాలరీస్ అన్నా నమ్మొచ్చా సార్? వాటిలో మేజర్ ఇష్యూ ఏమొస్తుంది అంటే, ప్యాక్డ్ ఫుడ్లో ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఎందుకంటే అవి కొద్ది రోజులు స్టోర్ అవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఊహించండి, మన ఇంట్లో ఫ్రెష్ జ్యూస్ చేసి 2 రోజులు బయట పెడితే ఏమవుతుంది? అది పాడైపోతుంది. అలా పాడవకుండా ఈ ప్యాక్డ్ ఫుడ్స్లో ఏం చేస్తారంటే కొన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, ఇలా చెడిపోకుంటుండేదాన్ని కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. ఓకే. సో అది కూడా మంచిది కాదు. బెస్ట్ ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకొని, ఆ ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా ఎక్కువ క్వాంటిటీలో తినకూడదు. ఇప్పుడు జాంకాయ కానీ, యాపిల్ కానీ, బెర్రీస్ కానీ వాటిని ఏం చేయాలంటే ఒక తగిన మోతాదులో వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి వాళ్ళ గ్లూకోజ్ లెవెల్ని బట్టి ఒక తగిన మోతాదులో కానీ తింటూ పోతే ఈ షుగర్ ఫ్రీ ప్రోడక్ట్స్, కార్బ్ ఫ్రీ ప్రోడక్ట్స్, ఫ్యాట్ ఫ్రీ ప్రోడక్ట్స్ తినాల్సిన అవసరం ఉండదు. సో డాక్టర్లు ఏం చెప్తారంటే, మీరు ఇలాంటి షుగర్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఇవన్నీ తినకుండా న్యాచురల్గా దొరికే హోల్ ఫుడ్స్, వాటితో పాటు నట్స్, డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా తగిన మోతాదులో తీసుకోవచ్చు. పెరుగు తీసుకోవచ్చు. సో వీళ్ళు చెప్పేదంటే ఈ షుగర్ ఫ్రీ అన్న ఒక లేబుల్ చూసి మోసపోయి ఎక్కువ మోతాదులో తినద్దు. మోసపోయి అనే దానికన్నా కూడా అవగాహన లేకుండా షుగర్ ఫ్రీ అంటే కార్బోహైడ్రేట్స్ ప్యాక్డ్ ఫుడ్లో అయితే కొంత కాంబినేషన్స్ రాయొచ్చు. అవును. ఇప్పుడు స్వీట్ షాప్స్లో షుగర్ ఫ్రీ స్వీట్స్ అని వచ్చేసింది. అవును. దాంట్లో ఏముంది? దానిలో ఏ కాంబినేషన్ మనకు ఏముంటుంది కూడా ఉండదు. దాంట్లో వాళ్ళు షుగర్ ఫ్రీ అని చెప్తే నమ్మాలి. ఎగ్లెస్ కేక్ అంటే ఎగ్ వేయలేదు అనుకుని నమ్మాలి, అంతే కదా. అంతే. ఇప్పుడు దీన్ని ఎలాగ మనం సార్ట్ అవుట్ చేయగలుగుతుందా? ఇప్పుడు షుగర్ ఫ్రీ అంటే కార్బోహైడ్రేట్స్ కంటెంట్ ఎంత ఉంది, ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది అనేది ఎలా డిసైడ్? మామూలుగా బ్రాండ్స్ లో ఇస్తారు సార్. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్ అయితేనే ఉంటుంది, మిగతా దాంట్లో ఉండదు. మరి అవి తినొచ్చు. అలాంటప్పుడు తినకూడదు సార్. బెస్ట్. ఎందుకంటే ఏదో సామెత ఉన్నది, చిక్కి బిక్కిరించడం కన్నా ఎల్లి ఎక్కిరించడం మేలు అన్నట్టు. ఇలాంటివన్నీ ఏమవుతుందంటే సార్, ఇప్పుడు మనకు ప్రతిదీ అంటే 10 నిమిషాలు ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకొని తినడం కంఫర్ట్ చూస్తున్నాం యాక్చువల్గా. అంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ షుగర్ ఫ్రీ ప్రోడక్ట్స్కి పోయేదానికన్నా బదులు న్యాచురల్గా జరిగే ప్రోడక్ట్స్, ప్రత్యేకించి జాంకాయ, యాపిల్ కాయ, బెర్రీస్ ఇలాంటివి తీసుకుంటే, ఇంకొకటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే కొన్ని ఇంట్లో చేసుకునే చిరు పదార్థాలు ఉంటాయి. అవి ఏంటో తెలుసుకొని అవి తయారు చేసుకొని తినచ్చు.
సో డాక్టర్లు ఏం చెప్తారంటే మీరు షుగర్ ఫ్రీ అన్న ఒక పాయింట్ చూసేసి, షుగర్ ఫ్రీ అనేది ఒక మిత్ అంటారు మీరు, ఇది అసలు ఏమీ లేదు, ఊరికే మనకు ఆ కోటింగ్ కలరింగ్ ఇచ్చారు. కొంతవరకు ఉంటుంది సార్, కానీ కేవలం దాన్ని చూసి మిగతా విషయాల్ని పరిగణించకుండా తీసుకోవద్దు అని అంటారు. కానీ ఇప్పుడు అదే సెట్ ఆఫ్ డిసీజెస్, ఇప్పుడు మీరు చెప్పిన కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఎట్లయితే ఈ కాంబినేషన్స్ మనం చూస్తామో అదే తరహాలో రోగాల్లో కూడా కాంబినేషన్స్ ఉన్నాయి. అవును, ఇప్పుడు డయాబెటీస్ కాంబినేషన్ బీపీ కూడా ఉండదు, బీపీ ఖచ్చితంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం థైరాయిడ్ కూడా ఉండదు. థైరాయిడ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ ఓన్లీ డయాబెటిక్ కండిషన్స్. అవును, మరి థైరాయిడ్ ప్లస్ డయాబెటిక్ కానీ బీపీ ప్లస్ డయాబెటిక్ కానీ ఉంటే ఏంటి వాళ్ళకు కూడా ఇది? అందుకే సార్, అందుకే మాక్సిమం వీలైనంత వరకు ప్యాకేజ్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్పడం డాక్టర్లు చెప్పే ప్రథమ పాయింట్ సార్. ఇంట్లో వండుకోవడం ఉత్తమం. ఇంట్లో వండుకోవడం ఉత్తమం. ప్రకృతిలో దొరికేటివి తగినంత మోతాదులో తీసుకోవడం ఉత్తమం. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో డయాబెటీస్ ఉన్నా కానీ, బీపీ ఉన్నా కానీ, థైరాయిడ్ ఉన్నా కానీ, ఇంకా ఏదన్నా స్ట్రోకు హిస్టరీ ఉన్నా కానీ ఫ్యామిలీలో, ఇలాంటి వాళ్ళంతా మ్యాక్సిమము ఇలాంటి కంపెనీలు తయారు చేసి అమ్మే ప్రోడక్ట్లు అవాయిడ్ చేయడమే బెటర్. నేచర్తో పోవడమే ఉత్తమం. నేచర్లో దొరికేటివి డాక్టర్తో మాట్లాడచ్చు. వాళ్ళు డాక్టర్ని కలిసి, సార్ ఇప్పుడు నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎలాంటి ఫ్రూట్స్ తినాలంటే వాళ్ళే చెప్తారు. ఆ ఫ్రూట్స్ న్యాచురల్ ఫామ్లో న్యాచురల్గా ఉండేవి అప్పటికప్పుడు తెచ్చుకొని కడుక్కొని తినడం బెటర్. అలాగని చెప్పేసి తెచ్చుకొని 10 జాంకాయలు 10 ఆపిల్ కాయలు అలా తింటే మళ్ళీ ప్రాబ్లం. అంటే ఇవన్నీ తినేసి బాగా ఎక్సర్సైజ్ చేస్తే అది కూడా ఉపయోగం ఉంటుంది. ఎక్సర్సైజ్ అనేది మస్ట్ సార్. ఎక్సర్సైజ్ చేయడం మేజర్ అడ్వాంటేజ్. ఒకవేళ షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అవన్నీ తినేసినా కానీ ఎక్కువసేపు నడవడం, ఎక్కువసేపు కొంచెం చెమట వచ్చేటువంటి ఇక్కడ ఏంటంటే చేయడం వల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా బావ ఉంటాడు మా ఊర్లో నాయుడుపేటలో. ఆయనకి ఇప్పుడు 60+, షుగర్ లేదు, బీపీ లేదు. ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి ఏమి ఉండదు. ఎందుకంటే ఉదయం లేస్తే కైల్లో పోతారు. కైల్లో పోయి అక్కడ గిన్వార్ వేస్తారు, మోటార్లు వేస్తారు, కైలు చుట్టూ తిరుగుతుంటారు. ఫిజికల్ యాక్టివిటీ అనేది మస్ట్ సార్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అన్నది మస్ట్. ఫర్ ఎ రీజన్ ఏంటంటే ఫస్ట్ శరీరంలో ఉన్న కొవ్వు తగ్గుతుంది, ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ డయాబెటీస్, ఈవెన్ బీపీకి కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యకైనా సరే, డెఫిషియన్సీ కానీ అన్నిటికీ ఫిజికల్ యాక్టివిటీ తగినంత ఉంటే గనక అన్ని రకాలుగా శరీరానికి మంచిది. సో ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఆప్షన్ కాదు, అది కంపల్సరీ, అది మ్యాండేటరీ. అది దాంతోపాటు మనం చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫుడ్లో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి సార్. ఎందుకంటే ఇప్పుడు మనకు డబ్బులు ఇచ్చి కొనడం, ఒకప్పుడైతే అంత డబ్బులు దొరికేది లేదు, మనం ఎగబడి కొనేది లేదు. ఓళ్ళల్లో పోయేసి నేరేడు చెట్లో పోయి నేరేడు పళ్ళు కోసి తినేవాళ్ళం. ప్రతి ఇంటికి ఒక జాన్ చెట్టు ఉండేది. ఆపిల్ మనకి అంతగా ఉండవు కానీ సీమ చింతకాయ చెట్లు, చాలా ఉపయోగపడుతుంది. సీమ చింతకాయ, తర్వాత నేరేడు పళ్ళు, జామ్ పళ్ళు, ప్రతి ఇంటికి ఒక జాన్ చెట్టు ఉండేది సార్. ప్రతి ఇంట్లో జాన్ చెట్టు ఉండేది. ఈ సీమ చింతకాయలను కొంచెం కైల్లో పోవాలి మనం, నేరేడు పళ్ళు కొంచెం కైల్లో పోవాలి, జామ్ పండ్లు ప్రతి ఇంట్లో ఉండేది. సో వీలైనంత వరకు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ షుగర్ ఫ్రీ అది ఇదని మోసపోయి వాటిని తీసుకొని తినేదానికన్నా ఎప్పుడన్నా ఒకసారి తీసుకొని తినచ్చు. ఏదైనా సిటీకి పోయినారు, టెంప్ట్ అయినారు, తిందాం అంటున్నారు, ఒకసారి తీసుకొని తినచ్చు. కానీ ఈ షుగర్ ఫ్రీ ప్రోడక్ట్స్ దినచర్యలు అంటే రోజు తినే ఆహారంలో భాగం చేసుకుంటే మాత్రం రోజు తినచ్చు అని తిన్నారనుకుంటే మాత్రం సమస్యలు వస్తాయి. సో డాక్టర్లు ఏం చెప్తున్నారంటే వీలైనంత వరకు నట్స్ అంటే ఈ విత్తనాలు అంటే ఆల్మండ్స్, డ్రై ఫ్రూట్స్ని, తర్వాత ఈ నేచర్లో వచ్చే ఫ్రూట్స్ని తగినంత మోతాదులో తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా పోతే ఎలాంటి సమస్య ఉండదు అన్నది నిపుణులు చెప్తున్నటువంటి ఒక విషయం. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇది షుగర్ ఫ్రీ అనేటువంటి ఒక కలర్ కోటింగ్ని కనుక నమ్ముకుంటే కొంపలు ఆరిపోతాయి అనేటువంటి వార్నింగ్ ఇస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ చేసినటువంటి సూచనల ప్రకారం షుగర్ ఫ్రీ అని నమ్ముకుని ముందడిగేస్తే షాక్ తప్పదు. కాబట్టి ఏదైనా నేచురల్ ఫామ్లో సహజ సిద్ధమైనటువంటి వనరుల్లో దొరికేటువంటి ఆహార పదార్థాలే ఉత్తమమైనవి. స్టోరేజ్ రూపంలో తీసుకునేవి ప్యాక్డ్ ఫుడ్ ఏదైనా కానీ ఏదో రకమైన సమస్యను సృష్టించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ అప్పుడప్పుడు షుగర్ ఫ్రీ కాంబినేషన్స్లో ఏమైనా తీసుకోవాలంటే కూడా దానిలో ఉన్నటువంటి ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ లాంటి కాంబినేషన్స్ని వెరిఫై చేసుకొని ఆ ఫుడ్ ఉపయోగించడం మేలు. అది రెగ్యులర్ హ్యాబిట్గా మారితే మాత్రం అది కొత్త అనర్థాలు తీసుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.